సో ఆ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఏముందన్న రమ్యకృష్ణ గారితోనే? మేడంకి నేను చెప్తున్నా కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ ఎవరితో ఈజీగా క్లోజ్ అవ్వాలని నాకు ఈ ఫోన్ వీడియోస్ తీయడమే. మేడం కూడా నా ఫోన్, నేను ఫస్ట్ డేనే మేడం ఇంప్రెస్ అయిపోయారు. నేను ఆ జయం పునిష్ షోకి వెళ్తున్నప్పుడే మేడం ఇట్లా క్యాజువల్గా హోటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు గ్యాప్లో వీడియో తీసేసాం. ఆ వీడియో చూసి మేడం ఇంప్రెస్ అయిపోయారు. అప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు విక్కీ మంచి వీడియోస్ తీ, ర్యాండమ్ తీ అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా చేయడం, మేడంకి ఎడిట్ చేసి చూపించడం, అట్లా గ్రేట్. అంటే నేను ఇంకా ఫోన్ కూడా నువ్వే ఇచ్చేసి, ఓకే నువ్వు అప్లోడ్ చేసి, నాకు తెలియదు అదంతా, నువ్వు అప్లోడ్ చేసేసి అని చెప్పి నాకే ఇచ్చేవాళ్ళు. మేడం దాంట్లో ఆల్మోస్ట్ అది బాగా రీచ్ అయింది, 15 million అంత వెళ్ళింది అనమాట. ఆ బ్లాక్ డ్రెస్తో ఉంటుంది ఒకటి జయం అని చేసిన వీడియో. అంటే ఇవన్నీ ఇంకా అసలు మేడం అనేది చాలా సైలెంట్ ఉంటారు. రియల్ లైఫ్ శివగామి ఆమె అయితే అసలు చాలా సైలెంట్ ఉంటారు, అసలు మాట్లాడరు. ఓకే, ఎక్కువ చాలా సైలెంట్ ఉంటారు మేడం. ఫైనల్గా ఎలాగైతే నేను సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా కలిసేసాను. ఏంటి నా మూమెంట్ ఎలా వచ్చింది? అంతే, ఇప్పుడు జైలర్తో వర్క్ చేశాను కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ఆ రోజు ఫుల్ హెవీ సీన్స్ చేస్తున్నారనమాట. అసలు ఫుల్ నైట్ 11 అయిపోయింది, ఫుల్ మొత్తం ఫైటింగ్ సీన్స్ అన్నీ జరుగుతుంటే అసలు ఎవరు అనుకున్నాం ఫోటో. బట్ మేకప్ మ్యాన్ గారు వెళ్ళి చెప్పాను, ఇట్లా మేడం స్టాఫ్ అడుగుతున్నారని అంటే వెళ్ళారు. పాపం ఆయన ఎంత పేషెన్స్ ఎవడు నవ్వుతూ ఉంటాడు. ఆ సార్ అయితే అసలు ఇంక ఫోన్ కూడా యూజ్ చేయడం ఉండదు. 3 days చూసా, అసలు ఫోన్ యూజే చేయలేదు సార్ అయితే. ఓకే, ఎదురుగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు. సీన్ అంటే వెళ్తారు వస్తారు, ఎవరిని చూసి నవ్వుతారు మంచి స్మైల్తో. నాకు అప్పుడు అనిపించింది నిజంగా నా సూపర్ స్టార్ అనిపించింది అని చూసి. మంచిగా వెళ్ళాను, ఫోటో ఇచ్చారు, వచ్చేసి. వా సూపర్ అన్న. ఇంకా మనకు అసలు ఇండస్ట్రీకి ఆయన మించిన పెద్దలు ఇంకా అదే హైలైటింగ్.